ఈవిల్ డెడ్ బర్న్ ఎలా ఉందిరా అంటే బాలేదు. ఒకసారి చూడగలిగితే గొప్ప. ఇది హర్రర్ మూవీ అనడం కంటే యాక్షన్ అండ్ వైలెన్స్ ఫిలిం అంటే బాగుంటుంది. ఈవిల్ డెడ్ అనే సినిమా ఎంత గొప్ప సినిమా అండి. అలాంటి సినిమాని సర్వనాశనం చేసి పడేశారు. ఈ సినిమా పెద్దలకు మాత్రమే, పిల్లలకు చూపించుకుంటే మంచిది. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది. ఈవిల్ డెడ్ మూవీస్ అంటే శామ్ రైమీ గారు తీసిన ఈవిల్ డెడ్. ఇప్పుడు వచ్చే ఈవిల్ డెడ్ మూవీస్ వాటి ముందు జుజుబి. శామ్ రైమీ గారు నార్మల్ మూవీస్ని కూడా హారిఫిక్గా చూపిస్తాడు. శామ్ రైమీ గారు తీసిన ఈవిల్ డెడ్ అనే గొప్ప సినిమాని చెడదొబ్బటానికే తీస్తున్నారు ఇప్పుడు వచ్చే ఈవిల్ డెడ్ సిరీస్ని. ప్లాట్ విషయానికి వస్తే ఇదంతా ఒక సిగరెట్ దగ్గర మొదలవుతుంది, ఎండు కూడా సిగరెట్ దగ్గర అవుతుంది. ఎల్ఐస్ అనే అమ్మాయి సిగరెట్ తాగడం తన భర్తకు నచ్చదు, తాగొద్దని చెప్తాడు. కానీ ఎల్ఐస్ వినదు. నా ఇష్టం, నేను తాగుతాను, నీకేంటి అని చెప్పి అతనితో గొడవ పడతాయి. ఇద్దరు గొడవ పడుకొని ఎల్ఐస్ భర్త తన కారుని తీసుకొని అక్కడి నుంచి ఆవేశంతో వెళ్ళిపోతాడు 150 స్పీడ్లో. దారి మధ్యలో ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని గుద్దేస్తాడు. కారు 4 పల్టీలు కొట్టి కారు ఒక దగ్గర తలకిందులుగా ఆగిపోతుంది. అందులో ఎలైస్ భర్త వచ్చి స్టక్ అయిపోతాడు. ఆ దెయ్యం పట్టిన అమ్మాయి తల బాడీ నుంచి సపరేట్ అయిపోతుంది. దెయ్యం తల తెగిపోయినా సరే బ్రతికే ఉంటుంది. తన శక్తులతో కారుని తగలబెట్టేస్తుంది. కారులో ఉన్న ఎలైస్ భర్త సజీవ దహనం అయిపోతాడు. ఇక్కడదా టైటిల్ పడుతుంది ఈవిల్ డెడ్ బర్న్స్ అని. తర్వాత ఏమైందన్నదే స్టోరీ. ఇందులో నచ్చిన విషయాలు ఏంట్రా అంటే బెస్ట్ యాక్షన్ సీన్స్ అండ్ కెమెరా వర్క్ అండ్ విజువల్స్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు. ఒక్క విషయంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవించేశారని చెప్పాలి. ఇందులో నచ్చని విషయాలు ఏంట్రా అంటే భయపెట్టే సీన్ ఒకటి లేదు, ఏదో వైలెన్స్ అండ్ బ్లడ్ కోసమే తీసినట్టు ఉంటుంది. బోరింగ్ సీన్స్ అండ్ స్లో నెరేషన్. సౌండ్ డిజైన్ అయితే ఘోరం, ఏదో నీరసంగా కొట్టాడు. సౌండ్తో భయపెట్టడానికి చాలా స్కోప్ ఉన్నా సరే భయపెట్టలేకపోయారు. 1 గంట 50 నిమిషాల సినిమాలో మొదటి 10 నిమిషాలు, తర్వాత లాస్ట్ 30 నిమిషాలు తప్ప ఇంకేం లేదు. భయపెట్టారా అంటే లేదు, కానీ యాక్షన్ అండ్ వైలెన్స్ బాగుంటుంది. ఈ డైరెక్టర్ ఎవరో కానీ మంచి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. హారర్ కంటే యాక్షన్ అండ్ వైలెన్స్ బాగా సెట్ చేస్తాడు, బాగా డైరెక్ట్ చేస్తాడు. ఇంతే. తర్వాత రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.